నమస్తే అండి అందరికీ. నా పేరు ఎం. కిషోర్ కుమార్. నేను ఏసీబీ డీఎస్పీ రాజమండ్రి, హైదరాబాద్‌లో పనిచేస్తున్నాను. ఆహ్, ఒక బత్తిన రాముడు అనే అతను వాళ్ళ మదర్ మీద ఉండే ల్యాండ్‌లో కొన్ని సర్వే నంబర్‌లు ఎక్స్‌టెంట్ తప్పుగా పడిందని చెప్పి పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్యూసర్ సిస్టమ్ ద్వారా అతను అప్లై చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ కంప్లెయింటు రంగంపేట చేయడానికి అతనిని మనీ 75,000 డిమాండ్ చేయడం జరిగింది కంప్లైనెంట్ నుంచి. ఈరోజు ఏదైతే 75,000 కంప్లైనెంట్ నుంచి ఇతను బత్తిన చిక్కల ధర్మారావు గారు అనే సర్వేయర్ గారు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా మేము పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఏవైతే రిమైనింగ్ ఫార్మాలిటీస్ ఉన్నాయో కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేసి అతని జ్యుడిషియల్ రిమాండ్‌కి తరలించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. లేదండి, అది మేము చూస్తున్నాం. అది ఫర్దర్‌గా వెరిఫై చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈయన మీదైతే మాకు దృష్టికి ఏమీ రాలేదు. అది కూడా మేము వెరిఫై చేస్తామండి. వెరిఫై చేసి ఈ రికార్డులో ఇన్క్లూడ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అర్థం అవ్వలేదు. అవునండి, అతను కొన్ని రోజులు ఒక 14th ఇచ్చారు. ఒక 14th ఆ డేట్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈరోజు అతను మన దగ్గర యాక్సెప్ట్ చేస్తుంటే మేము రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే ఏదైతే బ్రైబ్ డిమాండ్ చేస్తే మాత్రం ఇమీడియట్‌గా ఏసీబీ ఆఫీసర్స్‌ని అప్రోచ్ అవ్వండి. మేము ఇమీడియట్‌గా రెస్పాండ్ కూడా అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నాది ఎలగొల్లు బత్తిన రాంబాబుని. మాది జగనన్న రిసర్వ్లో భూమి ఎక్స్టెండ్ మారింది సర్వే. దాదాపు 8 నెలలు బట్టి మన విలేజ్ సర్వేలో కంప్లీట్ పెట్టాను. ఎలగొల్లు సచివాలయం ఆవిడ మా మండల సర్వేని కలమంది. దాదాపు 8 నెలలు తిరుగుతున్నాను. అంటే ఎకరా 34 నెంబర్ ఒకటి, 66 సెంట్లు ఒకటి. అది అటు ఇటు ఎక్స్చేంజ్ అయిన భూమి. అది మార్చడానికి దగ్గరగా 8 నెలలు బట్టి తిరుగుతున్నా. అలా తిప్పుకుని మొన్న ఒక 10 రోజుల క్రితం, నెలల క్రితం 1,50,000 డిమాండ్. అంత మండల సర్వేరు విలేజ్ సర్వేరు అంత ఇచ్చుకోలేనంటే ఇంకా అలా బతిమాలుగా 75,000 కాడికి ఇంకా అంత ఇచ్చాను కానీ అవదు పని అని మన డిమాండ్. ఇంకా అమౌంట్ ఇవ్వలేక ఏసీ భూములు నేను సంప్రదించాను. గ్రామ స్థాయిలో సర్వేలు ఉన్నారు కదండి, ఈ సర్వేలు ఏమన్నా మిమ్మల్ని ప్రెజర్ చేయడం కానీ లేదంటే సమస్య ఇప్పుడు పట్టించుకోవడం కూడా ఏమైనా ఉందండి? ఇంకా ఆవిడకి చాలా సార్లు చెప్పి నా పరిధిలో అయితే అయిపోయింది పని, నేను చేసే పని కాదు, అంతా మండల సర్వేని గట్రా అడగండి అని చెప్తుంది ఆవిడ. కేవలం చేసింది అయితే ఆవిడ రీసర్వే ఎలగొల్లు ఆవిడ ఆధ్వర్యంలో జరిగింది. మొత్తం ఎలగొల్లు మొత్తం అలాగే ఉంది. ప్రతి పైలు కూడా అదే ఇబ్బంది. ఆమె ఏమన్నా అంటే సార్ గ్రామ స్థాయిలో ఉన్న సర్వేర్ గారు ఆ మేడం గారు మీకు రైతులు ఎవరైనా వెళ్ళినప్పుడు మాకు ఇబ్బంది పెట్టండి సరే సమస్య అడ్వర్టైజ్ జరుగుతుంది. నాకు సంబంధం ఉంటుంది, అంతా అలా చూసుకుంటాను. నేను అయితే చేసి నేను ఒక్కళ్ళు కూడా కాదు, ఆయన ఇంకా 30 మంది సర్వేలు ఉన్నారు, ఆయన చెప్పుకుంటున్నాను. అంటే మీ ఊరికి సంబంధించి ఆమె ఒక్కతే 30 మంది సర్వేలు ఉన్నారు వెనకాల అంతా చేస్తేనే చేస్తాను. నేను ఒక్కలు చేసింది కాదు కదా, అంతే ఇలాగ అయిపోతే కారణం ఏంటని అడుగుతాను. గ్రామస్థాయిలో ఆమె సమాధానం చెప్పాలి, ఆవిడ సంబంధం కానీ ఎవరికి సరైన సమాధానం చెప్పలేదు. నాకు తెలియదు, అంతా ఆవిడని చెప్పి. అంటే మీరు గ్రామస్తులు అనుకున్నారు ఏంటంటే ఇప్పుడు ఆమె ఏమన్నా మీకు మా కళకంటే గ్రామంలో ఈవిడే తయారు చేసి మొత్తం అంతా కూడా సర్వేర్ గారికి సమాచారం అందిస్తుంది అన్నట్టు అంటున్నారు రైతులు. అవుతా ఉండొచ్చు. అంతేనండి. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది.
శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.